హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ దేనికి వెళ్తున్నాము అంటే మేము ఒక ట్రిప్ వేసుకున్నాము. ఒక 5 days ట్రిప్ అయితే వేసుకున్నాము. మేము అంటే ఎవరెవరు అంటే నేను, సంజయ్, లక్కీ, శాంభవి, శశిబావ, అన్నపూర్ణ, లక్ష్మి, సూర్యదిన. మేము అందరం ఏంటంటే జూమ్ కార్ బుక్ చేసుకున్నాం వైజాగ్లో. ఇప్పుడైతే ప్రజెంట్ వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎక్కడెక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. అలాగే ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. వైజాగ్ ట్రైన్ అనమాట. కరెక్ట్గా అంటే యాక్చువల్లీ ఇక్కడ ట్రైన్ వచ్చేసి లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మాకు 4:40కి రావాల్సిన ట్రైన్ చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇంకా సర్లే మేమైతే అట్లనే వెయిట్ చేయాలి కాబట్టి సో ఫైనల్గా అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ అన్నవరం స్టేషన్లో అసలు చాలా తక్కువ మంది జనం అయితే ఉన్నారనమాట. ఎక్కడ ఒక 2-3 తప్ప ఇంకా జనాలు అయితే అస్సలకి లేరు. అండ్ ఈ ట్రిప్ చాలా మెమరబుల్గా ఉండిపోవాలని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడైతే స్టేషన్లో ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేస్తాము. ట్రైన్ వచ్చాక అయితే ట్రైన్లో ఎక్కిస్తాము. ఫైనల్లీ మేమైతే ట్రైన్ ఎక్కేసాము. అండ్ ఏంటి అంటే కనుక ఇక్కడ బెర్త్స్ అయితే ఫుల్ ఖాళీగా ఉన్నాయి. మేమైతే మా బెర్త్స్లో అయితే మేము ఎక్కేసాము. అంటే రిజర్వేషన్ కదా ఇది. అండ్ దట్ టు 3rd AC కాబట్టి చాలా పీస్ఫుల్గా అయితే పడుకున్నాము. అండ్ మార్నింగ్ మళ్ళీ ఇంకా 7:30 అట్లా అయింది. మేమైతే ఆల్మోస్ట్ విశాఖపట్నం దగ్గరికి అయితే వచ్చాము. 7:30 కదా, యాక్చువల్లీ 8 అట్లా అయింది. అండ్ ఇప్పుడైతే మేము వైజాగ్లో దిగిపోయి ఇక్కడ మేమైతే కొంచెంసేపు స్టే చేస్తాము. లైక్ ఇక్కడ ఉంటాయి కదా వెయిటింగ్ హాల్స్, అట్లా మేము చూసుకునేసరికి మాకైతే ఒక వెయిటింగ్ హాల్ అనేది దొరికింది. అండ్ ఇది వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఎవ్వరు డిస్టర్బెన్స్ లేదనమాట. ఇది వచ్చేసి 1 hourకి 35 rupees అయితే ఛార్జ్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనము ఎక్కువ మంది లేకపోతే ఒక రో అంతా మనం తీసుకోవచ్చు, అట్లా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఈ లోపల శశిబావ, సంజయ్ వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము వెళ్ళాక వాళ్ళు వచ్చేసి జూమ్ కార్ తీసుకురావడానికి వెళ్తారనమాట. అండ్ మధ్యదారిలో ఎక్కడైతే వెళ్తామో అక్కడ వాళ్ళు టిఫిన్ చేస్తారనమాట. అండ్ ఫైనల్గా సంజయ్ వాళ్ళు అయితే జూమ్ కార్ తీసుకుని వచ్చేసారు. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మేము వచ్చేసి ఇక్కడ మారుతి సుజుకి ఎర్టిగా అయితే తీసుకున్నాము. ఇది మాకు 7-seater అండ్ లగేజ్ పెట్టుకోవడానికి అంతా చాలా కంఫర్టబుల్గా అయితే సరిపోయింది అనమాట. అండ్ చూసారు కదా ఇట్లా అడ్జస్ట్ అయిపోయి మేమైతే మేము వచ్చేసి ఏంటి అంటే కనుక వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి 1 kilometer అనమాట ఈ అరసవల్లి దేవాలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అనమాట. ఇది ఇక్కడికి వచ్చేసి మేము మొత్తం దేవస్థానం చుట్టూ ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి చూసామన్నమాట. ఇక్కడ మనకి ఏంటి స్పెషల్ అంటే కనుక ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. అండ్ ఇక్కడ గోశాల ఉంది. అలాగే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి కేశఖండనశాల కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎండకి జనాలు అయితే ఇంకా పరుగే అనమాట. ఎవ్వరు కూడా నడవడం అయితే లేదు. అండ్ లోపలికైతే మొబైల్ అంటే దర్శనానికి అయితే మొబైల్ అయితే అలౌ చేయరు. మేము దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము భోజనానికి అయితే వచ్చాం అనమాట. ఇది అన్నదానం చేస్తారు ఇక్కడ. అక్కడ అందరూ లైన్ నించున్నారు కదా, ఇక్కడ అనమాట.
మేము వచ్చేసి ఇక్కడ అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఏంటి అంటే కనుక రైస్, దాంతోపాటు పప్పు, అలాగే సాంబార్ అయితే సాంబార్, చారు అయితే చారు, కూర, ప్రసాదం అండ్ మజ్జిగ. సో ఇవైతే నిజంగా చెప్తున్నాను, ఇంతమందికి వాళ్ళు ఓపిక్గా అంటే ఎక్కడ కూడా తిట్టుకోరు. చాలా హ్యాపీగా అయితే మేము భోజనం అయితే చేసాము ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ లడ్డు అలాగే పులిహార కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ప్రసాదం పట్టుకెళ్ళచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము కార్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే ఫస్ట్ వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మొత్తం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి చోట కూడా మీకు బోర్డ్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్తే ఏముంటుంది ఏంటి అనేది. సో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకో చూడండి అన్నప్రసాదంకి ఇట్లా ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇది అయిపోయాక మేము ఏంటి అంటే ఇక్కడ నుంచి మేము వేరే చోటకైతే వచ్చాము. అది ఎక్కడ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. అలాగే ఇక్కడ నుంచి మేమైతే శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానంకి అయితే వచ్చాము. ఇది శ్రీకాకుళంలో 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది శ్రీకాకుళం నుంచి మనకి. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఇది ఎక్కడుంది అంటే శ్రీకుర్మం అనే గ్రామంలో ఉంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతారనమాట. అయితే భారతదేశంలో చాలా రకాలైన కూర్మావతార మందిరంలో ఇది ఒకటి బాగా ప్రసిద్ధి చెందిందనమాట. అలాగే ఇందులో ఏంటి అంటే కనుక అంటే మనకి తెలియని విషయం ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ ఆలయంలో మనకి 2 ధ్వజస్తంభాలు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటి అంటే 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు కూడా ఇక్కడ లభించాయి అనమాట. అది ఈ యొక్క దేవస్థానం గొప్పతనం అనమాట. ఇది ఇక్కడ ప్రసిద్ధి చెందే ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా అదృష్టం అని అనుకోవాలి. ఇక్కడైతే మనకు వచ్చేసి చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవి ఇలా పెంచుతారంట. చిన్న తాబేళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద తాబేళ్ళ వరకు ఎన్నో ఇయర్స్ ఉన్న తాబేళ్ళు కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంది. కోనేరు చూసినట్లయితే మనకి చాలా పెద్దదన్నమాట. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదని కూడా బోర్డు అయితే పెట్టారు. బోర్డు పెట్టిన ఎక్కడైతే ఉన్నాయో అలాంటి చోట్లకి వెళ్ళకపోవడమే మనకి ఏంటంటే సురక్షితం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇదిగో చూడండి మొత్తం ఆలయం అంతా మీకు చాలా పెద్దదనమాట. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, ఎంతో పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది మీకు నేను చూపిస్తాను, చూసేయండి. ఏపీ అండ్ అక్కడ వచ్చి ఒడిశా అనమాట. మా కార్ కూడా 2 వీల్స్ ఇటు సైడ్ ఉన్నాయి, 2 వీల్స్ అటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇదంతా ఏపీ చూసారా. అండ్ ఇది వచ్చేసి ఒడిశా, చాలా బాగుంది కదా. అండ్ మా కార్ కూడా చూడండి 2 టైర్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి బ్యాక్ సైడ్, 2 టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉన్నాయి. కార్ కూడా మధ్యలో ఉంది. అలాగే చూడండి మాకైతే మంచి బ్యూటిఫుల్గా అనిపించింది ప్లేస్. అంటే ఒకేసారి 2 స్టేట్స్ మధ్యలో ఉండడం అనేది కొంచెం బాగా అనిపించింది అనమాట. అంటే ఇది కూడా జూమ్ కార్ బుక్ చేసుకున్నాం కాబట్టి మన ఇష్టం వచ్చిన చోట ఆగచ్చు కాబట్టి ఇట్లా మీకు చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ అయిపోతుంది. మేమైతే ఒడిస్సాలో చాలా అంటే చాలా హోటల్స్ చూసామన్నమాట. అంటే స్టే చేయడానికి ఆల్రెడీ మేము గూగుల్లో సెర్చ్ చేసాము. అండ్ అలాగే మేక్ మై ట్రిప్లో కూడా చాలా వరకు మేము చూసాము, కానీ ఏమీ బాగాలేవన్నమాట. మాకు నిజంగా అనిపించింది ఏంటి ఇంత పెద్ద ఒడిస్సా, అంటే ఒడిస్సా అనగానే మనకి ఏంటి అంటే కనుక అక్కడ ఫెసిలిటీస్ ఉండము అని అంటారు. అది మాత్రం కరెక్టే.
సో మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మేము చాలా కొన్ని విల్లాస్ చూసాము, అట్లనే కొన్ని రిసార్ట్స్ చూసాము, అలాగే హోటల్స్ చూసాము. అయితే మాకు ఏమీ నచ్చలేదన్నమాట. తీరా ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి ఇంకా ఎక్కడ దొరకదు, డైరెక్ట్గా మేము పూణే వెళ్ళిపోదాము అనుకునే టైంలో మాకు వచ్చేసి ఒక హోటల్ అయితే దొరికింది. అండ్ అదే ఏంటో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి చిలికా లేక్ రిసార్ట్ అండ్ అలాగే కళ్యాణ మండపం కూడా అనమాట. ఇది ఇప్పుడు కళ్యాణ మండపం అయితే ముహూర్తాలు ఏం లేవు కాబట్టి మాకైతే ఇట్లా రూమ్స్ కింద ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఒడిశా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగున్నాయి. మనకి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి స్టాఫ్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. మాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో మీరు చూసారు కదా, ఇంకా లేట్ నైట్ అయిపోయింది, మేము కూడా ఇంకా రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ ఏదైతే ఎక్కడికి వెళ్తామో ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ అలాగే మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా దీనికోసం ఏమైనా వివరాలు కావాలి, డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేనైతే మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.